కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే బాన్స్వాడలోని ఒక పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద హత్యన లేకపోతే ఆత్మహత్యగా చిత్రీకరించి హత్య చేశారా అని చెప్పేసి కూడా చాలామంది ఇవాళ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. అసలు యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే ఏదైతే చిన్న కొడంగల్ రెడ్డి చెరువులో జీపీ కార్యదర్శి కృష్ణ మృతదేహం లభ్యమైంది అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. సో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి బాన్స్వాడ డిఎస్పీ విఠల్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. సో పరిశీలించిన తర్వాత ఏదైతే డాగ్ స్క్వాడ్ కావచ్చు, దాంతోపాటు క్లూస్ టీమ్స్తోనైతే క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఎలాంటి ఆధారాలు సేకరించారు అనే దానిపైన అయితే చాలామంది ప్రజలు వల్ల ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఈ జీపీ కార్యదర్శి కృష్ణ ఎవరైతే ఉన్నారో, కృష్ణకి గతంలో ఎలాంటి గొడవలు ఉన్నాయి, ఎవరెవరితో శత్రుత్వం ఉంది అనే దానిపైన అయితే పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో కృష్ణ వాళ్ళ తల్లి సో మీరాబాయి ఏం చెప్తా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అని చెప్పేసి ఇది బయట తెలుస్తూ ఉంది. ఆత్మహత్య కాదు, ఇది హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు నా కొడుకుని అని చెప్పేసి ఎవరైతే కృష్ణ వాళ్ళ తల్లైనటువంటి మీరాబాయి ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా బాన్స్వాడ డిఎస్పీ అయినటువంటి విఠల్ రెడ్డి గారు క్లియర్గా ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఈ హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా కూడా డెఫినెట్లీ వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మాస్ వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంట్లో క్లియర్గా ఆయన స్పష్టమైతే చేసిరు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఈ జీపీ కార్యదర్శి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒకవేళ ఏదైనా విషయంలో ఎవరైతే ఈ కృష్ణని ఆశ్రయించినటువంటి ఎవరైతే కొంతమంది అక్కడ విలేజర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో అంటే మన పర్మిషన్ ఇవ్వకపోతే కక్షపూరితంగానే ఆయనని వాంటెడ్లీ ఆయనను చంపడం జరిగిందా, అసలు ఇంకా ఏం జరిగింది అనే దానిపైన అయితే పూర్తిగా ఏదైతే కృష్ణకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ డేటా ఆధారంగా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కామారెడ్డి ఎస్పీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఇంత దారుణంగా చంపేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే మీరా కృష్ణ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో మీరా గారు, వాళ్ళ తల్లి అయినటువంటి మీరా గారు అయితే చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. గత కొన్ని రోజులుగా కృష్ణ నడవడిక కూడా చాలా డిఫరెంట్గా ఉండింది. భయంగా బతుకుతూ ఇవాళ ఆయన ఫైనల్గా ఆయనని చంపేశారు కృష్ణని అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఎవరైతే ఇప్పుడు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంతమంది ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తూ ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేయకపోతే ఎవరైతే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ ఎంతటి ఆఫీసర్స్నైనా వాళ్ళు మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు గతంలో కూడా మనం చూసినాం. సో ఇవాళ ఏదైతే బాన్స్వాడలో కూడా ఒక పంచాయతీ కార్యదర్శి అనే తేడా లేకుండా, ఒక భయం లేకుండా ఇవాళ అతన్ని చంపేశారు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణానికి ఎగబడ్డారు అనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ సినిమాల ప్రభావమా లేకపోతే ఏందో తెలియదు కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. పంచాయతీ కార్యదర్శి కృష్ణ అసలు ఈ కొన్ని రోజులుగా అసలు ఆయనని ఎవరెవరు మీట్ అయ్యారు, అసలు ఏ విషయంలో గొడవైంది, ఆయనని ఆ ఏరియాకు తీసుకెళ్ళి ఎవరైనా చంపేశారా, లేకపోతే ఆయననే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయారా ఏదైనా భయం పడి అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అక్కడ ఆ ప్లేస్లో ఆ బాడీ ఎప్పుడు వచ్చింది, అసలు ఎవరు ఐడెంటిఫై చేశారు, అసలు ఎవరు గుర్తించారు అక్కడ బాడీ ఉంది అనే దానిపైన కూడా పోలీస్ అధికారులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలామంది పంచాయతీ కార్యదర్శులు బాధపడుతూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే కృష్ణకి నివాళులు కూడా అర్పించారు అని చెప్పి తెలుస్తుంది. దీంట్లో అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా పోలీస్ అధికారులు ప్రతిదీ ఇన్వెస్టిగేషన్లో ప్రజల ముందుకు తీసుకొని రావాలని చెప్పేసి ఎవరైతే బాన్స్వాడకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, దాంతోపాటు కృష్ణ కుటుంబీకులు కూడా ఇవాళ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే బాన్స్వాడలోని ఒక పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద హత్యన లేకపోతే ఆత్మహత్యగా చిత్రీకరించి హత్య చేశారా అని చెప్పేసి కూడా చాలామంది ఇవాళ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. అసలు యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే ఏదైతే చిన్న కొడంగల్ రెడ్డి చెరువులో జీపీ కార్యదర్శి కృష్ణ మృతదేహం లభ్యమైంది అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. సో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి బాన్స్వాడ డిఎస్పీ విఠల్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. సో పరిశీలించిన తర్వాత ఏదైతే డాగ్ స్క్వాడ్ కావచ్చు,
దాంతోపాటు క్లూస్ టీమ్స్తోనైతే క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఎలాంటి ఆధారాలు సేకరించారు అనే దానిపైన అయితే చాలామంది ప్రజలు వల్ల ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఈ జీపీ కార్యదర్శి కృష్ణ ఎవరైతే ఉన్నారో, కృష్ణకి గతంలో ఎలాంటి గొడవలు ఉన్నాయి, ఎవరెవరితో శత్రుత్వం ఉంది అనే దానిపైన అయితే పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో కృష్ణ వాళ్ళ తల్లి సో మీరాబాయి ఏం చెప్తా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అని చెప్పేసి ఇది బయట తెలుస్తూ ఉంది. ఆత్మహత్య కాదు, ఇది హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు నా కొడుకుని అని చెప్పేసి ఎవరైతే కృష్ణ వాళ్ళ తల్లైనటువంటి మీరాబాయి ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా బాన్స్వాడ డిఎస్పీ అయినటువంటి విఠల్ రెడ్డి గారు క్లియర్గా ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఈ హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా కూడా డెఫినెట్లీ వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మాస్ వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంట్లో క్లియర్గా ఆయన స్పష్టమైతే చేసిరు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఈ జీపీ కార్యదర్శి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒకవేళ ఏదైనా విషయంలో ఎవరైతే ఈ కృష్ణని ఆశ్రయించినటువంటి ఎవరైతే కొంతమంది అక్కడ విలేజర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో అంటే మన పర్మిషన్ ఇవ్వకపోతే కక్షపూరితంగానే ఆయనని వాంటెడ్లీ ఆయనను చంపడం జరిగిందా, అసలు ఇంకా ఏం జరిగింది అనే దానిపైన అయితే పూర్తిగా ఏదైతే కృష్ణకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ డేటా ఆధారంగా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కామారెడ్డి ఎస్పీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఇంత దారుణంగా చంపేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే మీరా కృష్ణ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో మీరా గారు, వాళ్ళ తల్లి అయినటువంటి మీరా గారు అయితే చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. గత కొన్ని రోజులుగా కృష్ణ నడవడిక కూడా చాలా డిఫరెంట్గా ఉండింది. భయంగా బతుకుతూ ఇవాళ ఆయన ఫైనల్గా ఆయనని చంపేశారు కృష్ణని అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఎవరైతే ఇప్పుడు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంతమంది ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తూ ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేయకపోతే ఎవరైతే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ ఎంతటి ఆఫీసర్స్నైనా వాళ్ళు మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు గతంలో కూడా మనం చూసినాం. సో ఇవాళ ఏదైతే బాన్స్వాడలో కూడా ఒక పంచాయతీ కార్యదర్శి అనే తేడా లేకుండా, ఒక భయం లేకుండా ఇవాళ అతన్ని చంపేశారు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణానికి ఎగబడ్డారు అనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ సినిమాల ప్రభావమా లేకపోతే ఏందో తెలియదు కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. పంచాయతీ కార్యదర్శి కృష్ణ అసలు ఈ కొన్ని రోజులుగా అసలు ఆయనని ఎవరెవరు మీట్ అయ్యారు, అసలు ఏ విషయంలో గొడవైంది, ఆయనని ఆ ఏరియాకు తీసుకెళ్ళి ఎవరైనా చంపేశారా, లేకపోతే ఆయననే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయారా ఏదైనా భయం పడి అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అక్కడ ఆ ప్లేస్లో ఆ బాడీ ఎప్పుడు వచ్చింది, అసలు ఎవరు ఐడెంటిఫై చేశారు, అసలు ఎవరు గుర్తించారు అక్కడ బాడీ ఉంది అనే దానిపైన కూడా పోలీస్ అధికారులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలామంది పంచాయతీ కార్యదర్శులు బాధపడుతూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే కృష్ణకి నివాళులు కూడా అర్పించారు అని చెప్పి తెలుస్తాం. దీంట్లో అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా పోలీస్ అధికారులు ప్రతిదీ ఇన్వెస్టిగేషన్లో ప్రజల ముందుకు తీసుకొని రావాలని చెప్పేసి ఎవరైతే బాన్స్వాడకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, దాంతోపాటు కృష్ణ కుటుంబీకులు కూడా ఇవాళ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.